రాష్ట్రంలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకునేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ బుధవారం పొదిలిలో పర్యటించనున్నారు. పొగాకుకు గిట్టుబాటు ధర లేక ప్రకాశం జిల్లాలో ఇప్పటికే 3 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ పర్యటన తర్వాతైనా కూటమి సర్కారు మేలుకుంటుందని రైతులు ఆశిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న కష్టాలపై పోరాడేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడీ అయ్యారు. ప్రకాశం జిల్లా పొదిలిలోని పొగాకు వేలం కేంద్రాన్ని వైఎస్ జగన్ బుధవారం సందర్శించి రైతులతో మాట్లాడనున్నారు. పొదిలిలో పొగాకు వేలం జరుగుతున్న తీరును పరిశీలించి అనంతరం రైతులతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు. పొగాకు రైతుల కష్టాలు, వేలంలో వ్యాపారులు చేస్తున్న మోసాలను ప్రత్యక్షంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రకాశం జిల్లాలో పొగాకు పంట అత్యధికంగా పండిస్తారు. ఒక బ్యారెన్కు 3 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇంత భారీ ఖర్చు పెట్టినా రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పటి నాటి కంటే ఇప్పుడు ధర భారీగా తగ్గిపోయింది. దీంతో గిట్టుబాటు ధర లభించక ఇప్పటికి 3 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కొనేవాళ్లు లేక చాలా మంది రైతులు తెచ్చిన పొగాకును తిరిగి తీసుకెళ్లిపోతున్నారు. పొగాకు రైతుల పరిస్థితి ఇంత దయనీయంగా ఉండడంతో వారి కష్టాలు ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ పొదిలి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. గత సంవత్సరం ఏ విధంగా ఉంది, ఈ సంవత్సరం ఎలా ఉంది, అదేవిధంగా పొగాకు రైతులతో మాట్లాడి పొగాకు రైతుల కష్టాలు, నష్టాలు, వాళ్ళు పడే ఇబ్బందులు, వాళ్ళకి ప్రాఫిట్లు ఉన్నాయా లేవో తెలుసుకోవడం కోసం గవర్నర్లు జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తున్నారు. గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం రైతులు అన్ని రకాల రైతులు నానా రకాలకు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పొగాకు రైతులు గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు సుమారుగా కింటా 34,000, 35,000 పలికితే ఈ ప్రభుత్వంలో 24,000కి 25,000 కొనే పరిస్థితి లేదు. కూటమి పాలనలో రాష్ట్రంలోని ఏ రైతు సంతోషంగా లేడు. ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ఇప్పుడు పొగాకు రైతుకు పగాకుగా మారిపోయింది. జగన్ వచ్చిన తర్వాతైనా సీఎం చంద్రబాబు తమ సమస్యలపై దృష్టి పెడతాడేమోనని రైతులు ఆశిస్తున్నారు.